నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల నిరసన. రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఈవో. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బోధనోపకరణాల మేళా. వేములవాడ లక్ష్మీపురం యంగ్ పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేములవాడ పట్టణం 3వ వార్డు లక్ష్మీపురం యంగ్ పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు అక్రమ్ శివ, ధర్మేందర్, హరీష్, ముఫీక్, రాజు, రాకేష్ తెలిపారు. వేములవాడ గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ప్రాంతంలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలతో భగవంతుని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని భక్తి స్ఫూర్తిని పంచుకున్నారు. రాజన్న ఆలయం ఎదుట శివ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండప నిర్వాహకులు ప్రత్యేకంగా రాజన్న ఆలయం ఎదుట భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు క్రాంతి, ఆంజనేయులు, సంపత్, భూమేష్, రవి తదితరులు హాజరయ్యారు. వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోధనోపకరణాల మేళా ఆలోచింపచేసింది. పాఠశాలలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి వీలుగా ఉపాధ్యాయులు తయారు చేసిన ఉపకరణాల ప్రదర్శన కార్యక్రమం టీఎల్ఎం మేళా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. గ్రామీణ మండల పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వినూత్న రీతిలో సృజనాత్మకంగా తయారు చేసిన బోధన ఉపకరణాలను ప్రదర్శించి వాటిని ఉపయోగించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కిషన్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంతరావు, సదానందం, రాజరత్నంతో పాటు పలు పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ బోధనోపకరణ సమగ్ర ఎంపిక చేసి జిల్లా మేళాకు సిఫార్సు చేశారు. డిఈఓ గారి ఆదేశాల మేరకు నేడు వేములవాడ రూరల్ మండల్లో వేములవాడ అర్బన్ జడ్పీ గౌట్ హై స్కూల్లో నేడు టీఎల్ఎం మేళా జరుగుతుంది. ఈ టీఎల్ఎం మేళాలో 17 స్కూళ్ళ నుండి, రూరల్ మండల్లో ఉన్న 17 స్కూళ్ళ నుండి, అన్ని పాఠశాలల నుండి ఇక్కడికి పిల్లలు, టీచర్లు వాళ్ళ యొక్క టీఎల్ఎం మేళాతోటి హాజరైనారు. నేటి ఈ టీఎల్ఎం మేళాకి సక్సెస్ కారణం టీచర్లు మరియు పిల్లలే. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా పిల్లలకు ఎలా
చదువు అబ్బుతుంది అనేది మెటీరియల్ ద్వారా చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు టీఎల్ఎం మేళాలో పాల్గొనడం జరుగుతుంది. సో టీఎల్ఎం మేళా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తరగతి గదిలో టీఎల్ఎంను ఉపయోగించడం ద్వారా విద్యాబోధన చేసినట్లయితే ఇంకా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది పూర్తిగా చేసుకునే అవకాశం ఉంటుంది, విద్యార్థులు పర్మనెంట్గా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఉపాధ్యాయుల్ని అందుకు సంసిద్ధులను చేయడం కోసం ఈ టీఎల్ఎం మేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా టీఎల్ఎం తయారు చేసుకుని రావడం జరుగుతుంది. సో ఆ టీఎల్ఎం వీక్షిస్తున్నటువంటి విద్యార్థులు చాలా వాటి పట్ల ఆకర్షితులు కావడం జరుగుతుంది. ఇదే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా తమ తరగతి గదిలో ఈ విధంగా బోధించినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు అభ్యసనం ఫలవంతమవుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వెంకటాపూర్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను పలు విషయాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకోవటమే కాకుండా మధ్యాహ్న భోజనంలో అందజేస్తున్న కూరలపై ఆరా తీశారు. అదేవిధంగా గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం వెంకటాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శన సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేసి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం, సిరిసిల్ల ఆర్టీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టిన ఘోష్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని లేనివి ఉన్నట్లు సృష్టించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణ మండల నేతలు తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించడం మూర్ఖపు చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై కుట్రలు మానుకోవాలని వారన్నారు. కార్యక్రమంలో నేతలు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమారు, సిరిగిరి చందు, జోగిని శంకర్, గోలి మహేష్, శ్రీకాంత్ గౌడ్, ప్రసాదరావు, కొండా కనకయ్య, వెంకట్రెడ్డి, నరాల దేవేందర్ తదితరులు హాజరయ్యారు. జై తెలంగాణ. అప్పుడు ఎట్లుంటే తెలంగాణ, ఇప్పుడు ఏమైంది తెలంగాణకి? ప్రపంచ పటంలో ఉంచే తెలంగాణని నీరుగార్చి తెలంగాణని అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభావం తెలియజేయాలి. కట్టిన కాళేశ్వరం కింద కాదని చర్చ, కట్టబోయే చెప్పు, ఏం కడతావో చెప్పు. గత 10 ఏళ్లలో పుట్టింది తెలంగాణ. 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ చట్టంలో ఉండే మోటార్లు కానీ, ఐటీ సెక్టార్ కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రముఖ పారిశ్రామికవేత్తలను, ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను హైదరాబాద్కు తెచ్చిన కేటీఆర్ గారు. కాళేశ్వరం అనేది ఎవరు కట్టలేదు. దానికి ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కాళేశ్వరం కాడ కట్టి దాన్ని నిరూపించినాడు. 1,00,000 కోట్ల ఖర్చు కాంది, 1,00,000 కోట్లు తిన్నారని చెప్తున్నారు. ఏం చేయాలన్నా చేయలేం. ఆయనకు ప్రజాబలం ఉంది. కేసీఆర్కి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా చేయలేరు. దయచేసి మీరు పనిచేసి చూపించండి, ప్రాజెక్టులు కట్టి చూపించండి, ప్రయోగాత్మకంగా చూపించండి. అదే విన్నపం మా తరపున. మీరు ఓట్ల రాజకీయం కోసం, ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏదో అడ్డిమోటి మాటలు చెప్తే నమ్మే ప్రజలు లేరు. ప్రజలంతా చైతన్యవంతులైనరు. దయచేసి మీరు కాలయాపన గడపకుండా కావాల్సిన పనిని చేయండి అని చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి ఒక పీసీ ఘోష్ కమిషన్ వేసి మరి కేసీఆర్ని బదనం చేయాలని చెప్పి మరి ఏదైతే 94,000 కోట్ల ప్రాజెక్టు ఉంటే మరి దాన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ మరి ఒక కమిషన్ వేసుకొని అసెంబ్లీలో చర్చించకుండా ఒక్క రోజుల్లోనే మరి తూతు మంత్రంగా ముగించి మరి మేడిగడ్డ, అన్నార, సుందిల 3 బ్యారేజీలు ఉంటే కేసీఆర్కి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీరు చేస్తున్న కుట్రలు 2,00,000 కోట్ల అప్పు చేసి ఒక్క రిజర్వాయర్ కానీ, ఒక్క ప్రాజెక్టు కానీ మీరు ఇంతవరకు కట్టలేదు. కానీ కేసీఆర్ను మాత్రం ఇన్ని ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ మీద మాత్రం బదనం చేసి మీరు స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది మీకు తగదు. ఇది ప్రజలంతా గమనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేసి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన మా బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి.
వేములవాడ అర్బన్ మండలం నందికమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. రైతును రాజుగా చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రజలకు ఓదార్పునిచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో గుండు కట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి ఆదిశీనన్న చేస్తున్నటువంటి పనులను ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు. దయచేసి ఆ విమర్శలను మానుకొని ప్రభుత్వానికి ఆదిశీనన్నకు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ మీరు ఎప్పుడైతే విమర్శ చేస్తారో అది మీరు అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదిశీనన్న గారి ఆదేశంతో వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత మరి జిల్లా, మండల, గ్రామ నాయకత్వంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. వారు చేసినటువంటి సేవలు ఇప్పటికీ మరవలేకుండా ప్రతి ఒక్క ఇంటిలో ఆయన అభిమానులు ఉన్నారు అంటే హెచ్చరిస్తూ అభివృద్ధిని ఆకాంక్షించండి, మన ఆదిశీనన్నను మార్గంలో నడవండి, వేములవాడ ఎప్పుడో వెనుకబడి ఉన్నదనేటువంటి సామెతలో కాకుండా వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ, మహిళలందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. జరగబోయే ఏ కార్యక్రమంలో అయినా కానీ మరి మద్దతు ఇచ్చి మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు చేయడం జరిగినది. వేములవాడ ఛత్రపతి శివాజీ యూత్ వద్ద పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శివానగర్ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 7వ రోజు అన్నదాతలుగా లాలా శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. మండప నిర్వాహకులు గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వరుడు శోభాయమానంగా భక్తులకు కనువిందు చేస్తున్నాడు. నాగేశ్ అన్నాడు. ఛత్రపతి శివాజీ యూత్ తరఫున గత 9 సంవత్సరాలుగా మేము వినాయక చవితి నవరాత్రులు ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరం కలిసి కట్టుగానే ఉంటాము అన్నట్టు. ఇక్కడ అన్నదానము, కుంకుమ పూజ, నైవేద్యాలు, అన్ని దీపారాధన ఘనంగా జరుపుకుంటాము. గేమ్స్, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ కూడా నిర్వహిస్తాము. దీని ఎంతో ఉత్సవంగా మేము జరుపుకుంటాము. ఈ నవరాత్రులలో అందరూ కలిసికట్టుగా ఉంటాము. స్వామివారి కృప అందరి మీద ఉండాలి. స్వామివారు అందరినీ కరుణా కటాక్షాలతో ఉంచాలని కోరుకుంటున్నాం. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
మంగళవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు. చెరువులో బోట్లను, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, తగినంత హైమాస్ట్ లైటింగ్, మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ భగత్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ భగత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఎక్కువ సంఖ్యలో సైబర్ నేరాల బారిన పడుతున్నారని, చరవాణిలో వచ్చే ఆకర్షణీయ ప్రకటనలకు మోసపోవద్దని అన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, సైబర్ నేరాలకు గురి అయినప్పుడు 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదులు సమర్పించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సైబర్ సెల్ ఆర్ఎస్ఐ జునైద్, కళాశాల ప్రిన్సిపల్ జగన్ విద్యార్థులు హాజరయ్యారు. అక్రమ సిబిఐ విచారణలకు బీఆర్ఎస్ భయపడదని నేతలు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు గారు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహులు గారు, మాజీ జిల్లా కోషన్ సర్వర్ పాషా గారు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, రాచమడుగు సంతోష్ రావు, చెవుల మల్లేషు, మంగని మనోహర్ గారు, శీలం స్వామి, మాజీ సర్పంచు గాండ్ల సుమతి, బద్దిపడిగె నవీన, రేణుక, ఎది మల్లేష్, మంచు గణేష్, ప్రశాంత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే వారికి అవకాశం ఇవ్వకుండా వీరు మాట్లాడినటువంటి మాటలను అందరూ కూడా ప్రజలు అసెంబ్లీ సాక్షిగా చూసినారు, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏంటంటే మనకు రావాల్సినటువంటి నీళ్లు కానీ, రావాల్సినటువంటి ఇప్పుడు యూరియా కోసమే రైతులు ఎంతో కష్టపడేటువంటి పరిస్థితి. ఆనాడు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈ గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా రాజ్యం అనే ఒక పేరు, మరి జై తెలంగాణని నినదించని వారు ఈరోజు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఎట్లా ఉంటుంది అంటే యూరియా కష్టాలు, రైతుల కష్టాలు, మరి 420 హామీలను అమలు చేయకుండా కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించుకునేటువంటి వైఖరికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఎల్లారెడ్డిపేట గులాబీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణ, హరి, నేతలు లక్ష్మణరావు, వందే సుభాష్, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్కషన్ పెట్టే ఓపిక లేక 650 పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లలో ఒక్క దాంట్లో కూడా 1 లక్ష రూపాయలు కూడా చీటింగ్ జరిగిందని చెప్పడానికి అవకాశం లేక చేతులు తెచ్చేసిన ప్రభుత్వము నిన్నటి రోజున సిబిఐ ఎంక్వైరీకి, చాతగాని ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అందరం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అపర భగీరథుడు కేసీఆర్ గారు గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు, ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి మనుషులు కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు, పెద్ద ప్రాజెక్టు. ప్రజలందరూ చీగొట్టే పరిస్థితి కాంగ్రెస్. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల వాళ్ళ చీగొట్లను ఇక్కడ ఉండి ఏమి చేయలేము, కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కన్నా పంపిస్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక
దురుద్దేశంతోనే అత్యాశతోని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ సిబిఐ ఎంక్వైరీలకు ఉడతా బెదిరింపులకు వీటికి ఎవ్వరు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ భయపడే ప్రసక్తి లేదు. వచ్చే రోజుల్లో మీరు అనవసరంగా చిల్లర మన పనులు చేస్తే ప్రజలందరూ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వచ్చే రోజుల్లో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా ఉంటే ప్రజలకు చేసే పని చేయండి. కాళేశ్వరం రిపేర్ చేయండి, యూరియా బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకా వచ్చే పంట కొనడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకు కొన్న వడ్లకు మీరు ఏదైతే బోగస్ హామీలు ఇచ్చారో 500 రూపాయల కోసము ఏ గ్రామంలోకైనా కూడా రైతు అన్న 500 ఎప్పుడు వస్తాయి, అన్న 500 ఎప్పుడు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప చిల్లర మల్లర కార్యక్రమాలు చేసి కక్ష సాధింపులతో ఏమో చేస్తాం కేసీఆర్ గారు అంటే సూర్యుని ఉమ్మిస్తే ముఖం మీద ఎట్లా పడుతుందో ఆ పరిస్థితి వస్తుందని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక. భక్తులకు ఉద్యోగులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న ఆలయ ఈవో రమాదేవి అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి పలు విభాగాలను పరిశీలించారు. సెంట్రల్ గోదాం లడ్డూ ప్రసాదాల కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్తో పాటు కళ్యాణకట్ట స్వామివారి నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించే కేంద్రాలను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుపుతూ ఈవో పలు సూచనలు జారీ చేశారు. కోన్రాపేట మండలం మంగళ్లపల్లె బీటీ రోడ్ నిర్మాణంపై కృతజ్ఞతగా గ్రామస్తులు పాలాభిషేకం చేపట్టారు. కోన్రాపేట మండలము మంగళపల్లి గ్రామం నుండి సుద్దాల ప్రధాన రహదారికి బీటీ రోడ్ నిర్మాణం చేయడంలో నిధులు మంజూరు చేసి పనులు పూర్తయిన సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేపట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా గౌరవనీయులు పేదల పెన్నిధి ఆదిశీనన్న గారికి, ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లన్న గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాషా గారు మరియు జగన్ రెడ్డి గారు, రుక్మిణక్క గారు అందరూ వచ్చేసినందుకు వాళ్ళందరికీ, గ్రామ ప్రజలకు, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కూడా మేము కార్యక్రమం చేసుకున్నాం. నవంబర్ 26వ తేదీ నాడు భూమి పూజ చేసి ఈ రోడ్డుకు ఆదిశీనన్న చేతుల మీదుగా భూమి పూజ చేసుకుని టెండర్కి పోయి టెండర్ పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా లేట్ అవుతుంది అన్న అంటే మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి కాంట్రాక్టర్కి ఫోన్ చేసి అన్న మంగళపల్లె రోడ్డు చాలా ప్రాముఖ్యత ఉన్నది చేయాలంటే ఏప్రిల్లో మొదలుపెట్టి కాంట్రాక్టర్ గారి నాణ్యతతో ఈ రోడ్డు పూర్తి చేసినందుకు, ఈ రోడ్డుకు సీనన్న ఇచ్చి నిధులు ఇచ్చి మంజూరు చేసినందుకు సీనన్నకు మంగళపల్లె గ్రామ ప్రజల తరఫున, మహిళల తరఫున, అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున, నా తరఫున పాదాభివందనలు చేస్తున్నాం. మరణం లేని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడని, పేద ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పదవి బాధ్యతలు ఉన్నప్పుడే దివంగతులైనటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ
వారి ఆలోచన ధోరణి ముందుకు తీసుకొని పోతున్న ప్రక్రియ చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి వారిచ్చిన కూడా నిధులకు భూమి చేసుకున్న సందర్భం మెల్లిమెల్లిగా ఆ పనులు కూడా ప్రారంభమవుతూ ఈరోజు ఈ ప్రాంతంలో ఎందుకో వెనుకబడిపోయింది వేములవాడ అని చెప్పని అనేక సందర్భం అన్నటువంటి ఆ వేములవాడ మెల్లిమెల్లిగా వేగం పుంజుకొని అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి సందర్భం మన కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఆ మహానాయకులు ఎందుకంటే రాజశేఖర్ గారు ఆనాడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం చెప్తూ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా అలాంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే సామాజిక సమతుల్యత ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, పేదలకు పండుగ నిలబడుతుంది, పేదల కష్టాలు ఉంటే వారందరూ కూడా అభివృద్ధి పద్ధతుల్లో పోవడానికి సహకారం అందిస్తుంది. అది జరుగుతుందని మాట సందర్భం చెప్తూ మరి వైఎస్ఆర్ గారి మరణం తీరని లోటని ఆనాడన్నాం. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం ఒకటే మన మీద ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు వారి చర్యని ముద్ర వేసినటువంటి వారి చరిత్రను ఆధారంగా వారు చేసినటువంటి సేవలను మనం ముందుకు తీసుకొని పోతూ పేద ప్రజల కన్నీళ్లు తుడిచి మరింత ముందుకు పోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ వారికి వారి నివాళులు అర్పిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రముఖ సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు బుర్రా అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని తెలుపుతూ వర్షాల కారణంగా కూలీ పనులు చేసుకునే నిరుపేదల ఇబ్బందులు తెలుసుకుని పవన్ కళ్యాణ్ అభిమానులుగా వారికి చేయూత అందజేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పెంటాల మహేష్, మారుతి, శ్రావణ్, సాయిరాజ్, అక్షయ్ రెడ్డి, నిఖిల్ తదితరులు హాజరయ్యారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. జై జనసేన, జై జనసేన. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయదామని తీసుకున్న నిర్ణయం ప్రకారము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వెమ్లవాడకు చెందిన 3వ డివిజన్లో వీళ్ళు డైలీ లేబర్స్. వీళ్లకు వర్షం కారణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లకు కావాల్సిన నిత్యావసర సరుకులు మొన్న భారీ వర్షాల వల్ల వీళ్ళకు పనులేం లేక సామాన్లు కూడా ఇబ్బంది అవుతున్నాయి. పనులేం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసే మా విషయం మా దగ్గర వచ్చింది. జనసేన కరీంనగర్ జిల్లా తరఫున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ వెమ్లవాడ గ్రామానికి సహాయార్థం నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేద్దామన్న ఆలోచన తీసుకోవడం జరిగింది. సో ఇందుకు గాని ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారి జన్మదినం సందర్భాన ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి జనసేన కూడా చేయాలని కోరుతూ నా వంతు సహాయంగా వీరు చేసిన సాయం ఎంతో సంతోషిస్తూ జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రానున్న భవిష్యత్ కాలంలో కళ్యాణ్ గారు సీఎంగా ఎదగాలని. మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను, బడుగు బలహీన వర్గాలను చూసి చలించి వారి మేలు కోసం పాదయాత్ర చేసి స్వయంగా వారి బాధలు చూసి వారి విన్నపాలు విని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే పాదయాత్రలో చేసిన ప్రతి హామీ అమలు చేయాలనే దృఢ సంకల్పంతో మొదటి సంతకం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్నటువంటి మండల అధ్యక్షులు బాలరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను 2 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి మరి ఆనాడు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా వారు ముఖ్యమంత్రి కావడంగానే ఉచిత కరెంటు మీద ఫైల్ మీద సంతకం చేసి మరి రైతాంగానికి ఆదుకున్నటువంటి గొప్ప రాజకీయవేత్త. మరి అలాంటి మహనీయుడు మరి అలా మన అందరి మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి మరవలేనివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో మరి రైతులని మరి ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి మరి వడ్లకు కూడా 1100 రూపాయలు ఎంఎస్పీ రేటు తీసుకొచ్చి రైతాంగానికి రైతులు రాజు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2004లోనే మరి రైతులందరూ కూడా ఇలా రుణమాఫీ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునే విధంగా మరి రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.